సాక్షి జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణంరాజు వ్యాఖ్యలతో మహిళలు ఆవేదన చెందుతున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే వైసీపీ గూండాలు దాడి చేశారు. మహిళలపై వైసీపీ గూండాలు రాళ్లు వేశారు. మహిళలపై తప్పుడుగా మాట్లాడిన వారి మీదే కాదు, ఈ రోజు మహిళలపై రాళ్ల దాడి చేసిన ఏ ఒక్కరిని పోలీసులు వదిలిపెట్టరు, అందరి మీద చర్యలు ఉంటాయి అని అనిత స్పష్టం చేశారు. పొదరి వైసీపీ జగన్ పర్యటనలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశం జిల్లా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వైఎస్ జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి టీవీలో ప్రసారమైన అవమానకరమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకున్నారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, మా గౌరవ సీఎం గారు, ఒక నేరస్తుడు పొలిటికల్ ముసుగులో ఉంటే ఎలాంటి పనులు చేస్తాడో అలాంటి పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 years చేశాడు. ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్ తో అతను చేస్తున్నాడు అన్న సంగతి. మేము ఏమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని క్షమాపణ చెప్పమన్నాం. సాక్షి ఛానల్లోని క్షమాపణ అడగమని చెప్పాం. ఆ క్షమాపణ అడగకపోవడం పక్కన పెట్టి మళ్ళా తిరిగి వాళ్ళు సమర్థించుకోవడం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి పొలిటికల్ ఎథిక్స్ ఎటువైపు వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లే. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే రాళ్ళు దాడిలోని, అదేవిధంగా ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసిరి వాళ్ళందరి మీద కూడా కొంచెం చాలా అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఈ రోజుకి కూడా నేను చాలా గర్వంగా చెప్తానండి, ఈ సంవత్సర కాలంలో మాకు రేపటికి మేము ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పరిచే సంవత్సర కాలం మా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చూసుకుంటే లాస్ట్ 5 సంవత్సరాలు కనీసం సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కి 12 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయాడు అండి జగన్మోహన్ రెడ్డి. అంటే సీసీ కెమెరాలు కనుక పనిచేస్తే వీళ్ళ తాలూకా గూండాలు, వీళ్ళ తాలూకా దోపిడీదారులు చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని కనీసం సీసీటీవీ కెమెరాస్ తాలూకా మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయాడు. మేము ఈ సంవత్సరం వచ్చిన తర్వాత 1,00,000 సీసీ కెమెరాలు టార్గెట్ పెట్టుకుని ఆ సీసీ కెమెరాలు ఈ రోజు సుమారుగా 70% సీసీ కెమెరాలు మేము ఫిట్ చేయించుకొని ఈ రోజు ఇన్విజిబుల్ పోలీసింగ్ కి మేము ముందుండే పరిస్థితి. ఒక డ్రోన్ ఏ రోజైనా పెట్టాడండి? ఈ రోజు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పోలీస్ స్టేషన్ లోని ఒక డ్రోన్ వెళ్లే విధంగా ఈ రోజు ఎక్కడైనా పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి అనుకుంటే డ్రోన్ ఈ రోజు మొత్తం మానిటరింగ్ చేసే పరిస్థితి ఈ రోజు.